వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ TNL Telugu. ఈ వీడియోలో మనం స్ట్రీమ్లైట్ యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, అసలు ఏమేమి చూడొచ్చు, దాంట్లో ఏమేమి ఆపరేషన్స్ ఉన్నాయి దాంట్లో అనేది చెక్ చేసుకుందాం. దానికి ముందర అసలు ఎగ్జిక్యూట్ చేయాలంటే ఫస్ట్ అసలు కోడింగ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి కదా. సో ఈ వీడియోలో కోడింగ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందనేది తెలుసుకుందాం. సో ఎలాంటి డిలే లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ స్ట్రీమ్లైట్ ఆపరేషన్లో మనకి 3 డిఫరెంట్ బ్లాక్స్ ఉంటాయి అన్నమాట కోడ్ స్ట్రక్చర్లో. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ప్యాకేజెస్, రిక్వైర్డ్ ప్యాకేజెస్ అండ్ సబ్ ప్యాకేజెస్. స్ట్రీమ్లైట్ అనేది ఒక మేజర్ ప్యాకేజ్ అనమాట, మెయిన్ ప్యాకేజ్ అది. ఇంకా సబ్ ప్యాకేజ్ చాలా ఉంటాయి, మీకు ఆల్రెడీ మెథడ్స్ చూశారు కదా ప్రీవియస్ వీడియోస్లో. సో ఆ వీడియోలో మెథడ్స్ చూసినట్టుగా వాటిని కాల్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్నల్ ప్యాకేజెస్ని మనం కాల్ ఫర్ చేసుకుంటాము. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి మెయిన్ బ్లాక్. కోడింగ్ అనేది ఆ మెయిన్ బ్లాక్లోనే ఉంటుంది. ఆ మెయిన్ బ్లాక్ని కాల్ చేసుకోవడానికి మనం కన్స్ట్రక్టర్ అనేది రాస్తామన్నమాట. అండ్ థర్డ్ ఆపరేషన్ వచ్చేసరికి రన్ అండ్ ఎగ్జిక్యూట్. సో స్ట్రీమ్లైట్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి, చేస్తేనే మనం బ్రౌజర్లో దాన్ని చూడగలం. సో ఈ వీడియోలో ఆ 3 చూద్దాం అనమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ప్యాకేజెస్, దేనికి డిఫరెంట్ ఆపరేషన్స్ మనం పర్ఫామ్ చేస్తాం ఎంటైర్ ప్రాజెక్ట్లో. సో ఎంటైర్ ప్రాజెక్ట్లో మనం డిఫరెంట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసినప్పుడు కొద్దిగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైబ్రరీస్ని ఇన్స్టాల్ చేసుకోవాలి కదా, ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. సో దానికోసం మనం ప్యాకేజెస్ అనే ఒక ఫస్ట్ ప్రైమరీ బ్లాక్ని మనం యూజ్ చేసుకుంటాము. సెకండ్ థింగ్ వచ్చేసరికి మెయిన్ బ్లాక్. ఈ మెయిన్ బ్లాక్లోనే మనం ఎంటైర్ కోడ్ రాస్తాము. అండ్ ఆ మెయిన్ బ్లాక్ ఏదైతే ఉందో ఆ బ్లాక్ని మనం ఫర్దర్గా కన్స్ట్రక్టర్ ఒకటి క్రియేట్ చేసుకుని దాన్ని కాల్ ఫర్ చేస్తాము. అండ్ రన్ అండ్ ఎగ్జిక్యూట్. మనం రన్ అండ్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే మనకు ఒక పోర్ట్ నెంబర్ క్రియేట్ అవ్వాలి. ఆ పోర్ట్ నెంబర్ వచ్చేసరికి మనకి బై డిఫాల్ట్ ఆపరేటింగ్ సిస్టమే ఒకటి క్రియేట్ చేసి పెడుతుంది అనమాట. దాని నుంచే మనం ఎగ్జిక్యూట్ చేసుకున్నాం. కొన్నిసార్లు అది ఆటోమేటిక్గా పాపప్ అవ్వదు డిఫాల్ట్ బ్రౌజర్తో. కొన్నిసార్లు ఏంటంటే స్క్రీన్ మీద మనకి పోర్ట్ నెంబరు URL చూపిస్తుంది లోకల్ హోస్ట్ది, దాన్ని కాపీ పేస్ట్ చేసుకుని బ్రౌజర్లో ఓపెన్ చేసుకోవాలి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే నేను IDE ఒకటి లాంచ్ చేసుకుంటాను. నేను స్పైడర్ యూస్ చేస్తున్నాను అనమాట. కొన్నిసార్లు పైచామ్, కొన్నిసార్లు సబ్లైమ్, కొన్నిసార్లు VS కోడ్ యూస్ చేస్తాను నేను ఎక్కువగా. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ నేను యూస్ చేసేది స్పైడర్ మాత్రమే. సో స్పైడర్ని ఓపెన్ చేస్తాను. స్పైడర్లోనే నేను కోడ్ రాస్తాను. ఫస్ట్ కోడ్ రాసే ముందర మొత్తం కోడ్ రాసే ముందర ఆ సెపరేషన్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూపిస్తాను నేను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే నేను IDE ఓపెన్ చేసేస్తాను. స్పైడర్, ఐఎమ్ యూజింగ్ స్పైడర్. మీకు నచ్చింది మీరు యూజ్ చేసుకోండి. అండ్ CMDR కూడా మీరు ఓపెన్ చేసి పెట్టుకోండి, ఓకేనా. CMDR ఎందుకు అనేది కూడా నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం డెమోన్స్ట్రేషన్లోకి వెళ్ళిపోదాం, ఓకేనా. ఇది నా IDE, స్పైడర్ IDE. ఇక్కడ నేను ఒక ఎంటీ ఫైల్ తీసుకున్నాను. ఆ ఎంటీ ఫైల్ నుంచి నేను కోడ్ మొత్తాన్ని రాస్తాను అనమాట ఎంటీ ఫైల్లో. సో ఏం లేదు, ఒక 5 to 6 లైన్స్ ఉంటాయి, అంతకుమించి ఇంకేం లేదు. డెమోన్స్ట్రేషనే కాబట్టి, ఇంట్రడక్షన్ డెమోన్స్ట్రేషనే కాబట్టి ఓకే, ప్రాబ్లం లేదు. సో దానికి బిఫోర్ ఏంటంటే నేను ఇక్కడ సేవ్ చేసుకోవాలి దీన్ని. సో సేవ్ చేసుకోవాలి కాబట్టి Ctrl+S. అండ్ నేను ఒక లొకేషన్లో సేవ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మన వీడియోస్ కోసం ఒక సిరీస్ ఆఫ్ ఫోల్డర్స్ నేను క్రియేట్ చేసుకున్నాను. దాంట్లో నేను స్టోర్ చేస్తాను, యాప్ అని చెప్పి స్టోర్ చేస్తాను. సపోర్టెడ్ టెక్స్ట్ ఫైల్స్ ఆటోమేటిక్గా పైథాన్లోనే తీసుకుంటుంది, ఎందుకంటే స్పైడర్ ఇస్ ఫర్ పైథాన్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి app.py అని దాని మీద సెట్ యాస్ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ అని చెప్పేసి ఇస్తున్నాను. సో ఇది మన కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ అవుతుంది. సో ఇక్కడ మనకి కోడింగ్ స్ట్రక్చర్ అనేది ఉంది కదా. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి రిక్వైర్డ్ ప్యాకేజెస్, నెక్స్ట్ ఫంక్షన్, దానికన్నా మధ్యలో ఒకటి ఉంది కదా రిక్వైర్డ్ సబ్ ప్యాకేజెస్. ఇది అసలు మెన్షన్ చేయక్కర్లేదు, బట్ మెన్షన్ చేసుకుంటే మనకు కొద్దిగా క్లారిటీ ఉంటుంది కాబట్టి మెన్షన్ చేస్తున్నాను. సో బేసిక్గా ఫస్ట్ రిక్వైర్డ్ ప్యాకేజ్ ఏంటి, స్ట్రీమ్లైట్. సో ఇంపోర్ట్ స్ట్రీమ్లైట్ యాజ్ ST, ఒక నిక్ నేమ్ ఇస్తున్నాను ST అని చెప్పేసి. సబ్ ప్యాకేజెస్ ఏమీ లేవు రైట్ నౌ. అండ్ ఫంక్షన్ వచ్చేసరికి ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ రాస్తాం అనమాట. డెఫ్ మెయిన్ అని చెప్పేసి నేను ఒక ఫంక్షన్ రాస్తున్నాను. ఆ మెయిన్ వచ్చేసరికి ఎంటీది కాబట్టి ప్రజెంట్ పాస్ అని ఇచ్చేస్తాను ఏమీ లేకుండా. సో ఇక్కడ మనం దీనికి సంబంధించిన కన్స్ట్రక్టర్ రాయాలి కాబట్టి, అండ్ అది కండిషన్ బేస్ చేసుకుని ఇఫ్ నేమ్ అనేది ఈక్వల్ టు మెయిన్ అనే నేమ్ అయితే, ఇఫ్ ఇట్ ఈస్ మెయిన్ దెన్ గో ఫర్ దిస్ మెయిన్ మెథడ్, దిస్ ఫంక్షన్. సో దీంట్లోకి వెళ్ళమని చెప్పేసి మనం చెప్తున్నాం.
సో ఎలాగా ఇక్కడ నార్మల్గా ఈ మెయిన్ అనే దాన్ని అది కన్సిడర్ చేసుకుంటుంది అనమాట. మెయిన్ అనే దాంట్లోనే ఉండాలి అని చెప్పేసి కన్సిడర్ చేసుకుంటుంది. సో అందుకని నేను అలా మెన్షన్ చేస్తున్నాను. కాకపోతే ఇక్కడ ఒక చిన్న చేంజ్ కావాలి. ఇది స్ట్రింగ్, యాక్చువల్గా స్ట్రింగ్ పెట్టాలి. సో నౌ ఇట్ ఈస్ పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత సిఎండిఆర్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. సో సిఎండిఆర్లో కరెంట్ నేను రూట్లో ఉన్నాను. దీన్ని కూడా జూమ్ ఇన్ చేస్తున్నాను. రూట్లో ఉన్నాను. ఇప్పుడు నేను డి డ్రైవ్లోకి వెళ్ళాలి. డి అని ఇవ్వండి, ఎంటర్ కొట్టండి. డి డ్రైవ్లోకి వెళ్ళాను. నేను ఛానల్ 2 అని చెప్పేసి ఒక ఇది ఉంది నాకు, ఎంటర్ కొట్టాను. నెక్స్ట్ దాంట్లో మనకి ఫోల్డర్ పేరు ఏమైనా మర్చిపోతే ఎల్ఎస్ అని కొట్టండి. ఇక్కడ మీకు ఫోల్డర్స్ వస్తాయి. సో నేను వచ్చేసరికి ఇక్కడ ఏది ఉంది, స్ట్రీమ్లైట్ సిరీస్. సో నేను ఇక్కడ CD 12 అని ఇస్తున్నాను. స్ట్రీమ్లైట్ సిరీస్ వచ్చింది. అండ్ దాంట్లో థర్డ్ది కాబట్టి CD 3 అని ఇస్తున్నాను, వచ్చింది ఫస్ట్ డెమో. అండ్ ఇప్పుడు మనం స్ట్రీమ్లైట్ ఇప్పుడు డెమోన్స్ట్రేషన్ స్టార్ట్ చేయాలి, అంటే ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేయాలి. ఐ మీన్ స్ట్రీమ్లైట్ స్పేస్ రన్ స్పేస్ app.py, మన యాప్ పేరు అదే కాబట్టి app.py అని ఇవ్వండి. ఎంటర్ కొట్టంగానే ఇది కొంచెం రన్నింగ్ స్టార్ట్ చేసుకున్నాను అనమాట, ఫస్ట్ టైం కాబట్టి. సో ఇది మన పోర్ట్ నెంబర్స్, అది ఆటోమేటిక్గా నాకు ఓపెన్ అవుతుంది చూడండి బ్రౌజర్లో. సో ఇది ఎంటీ స్ట్రీమ్లైట్ బ్రౌజర్ స్క్రీన్ అనమాట. సో ఇక్కడ ఏమీ లేదు, కరెంట్లీ రన్నింగ్ అని చూపిస్తుంది, ఏమీ లేదు, ఎంటీగానే ఉంది. సో ఇక్కడ మీరు గ్రిడ్ మీద క్లిక్ చేస్తే రీరన్ అని చూపిస్తుంది, సెట్టింగ్స్ చూపిస్తుంది, ప్రింట్ అంటే కంప్లీట్ స్క్రీన్ ప్రింట్ చేస్తుంది, రికార్డ్ చేసుకోవచ్చు. లైక్ రికార్డ్ మీద క్లిక్ చేస్తే ఆడియోతో సహా రికార్డ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఏమైనా డెమోన్స్ట్రేషన్ రికార్డ్ చేసుకోవాలనుకుందనుకో ఇది ఈజీగా అవుతుంది అనమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి క్లియర్ క్యాచ్ చేసుకోవచ్చు. డిప్లాయ్ దిస్ యాప్ అంటే ఈ యాప్ని మనం క్లౌడ్లోకి డిప్లాయ్ చేసుకోవాలంటే అక్కడ ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే క్లౌడ్లోకి డిప్లాయ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కానీ దానికి సంబంధించిన క్లౌడ్ పారామీటర్స్ అవన్నీ మనం మెన్షన్ చేస్తే కానీ డిప్లాయ్ అవ్వదు. సో ఇప్పుడు ఇది బ్లాంక్గా ఉంది కదా, బ్లాంక్గా ఉంది కాబట్టి అంతగా బాగాలేదు. సో దాన్ని ఏం చేస్తాను అంటే కొద్దిగా మోడిఫై చేద్దాం. మనం దాన్ని కొద్దిగా మోడిఫై చేద్దాము. ఆ మెయిన్ ఫంక్షన్లోనే మనం ఒక టైటిల్ ఇచ్చేసి ఒక చిన్నపాటి ఆపరేషన్ ఒకటి పర్ఫామ్ చేద్దాం. ఈ పాస్ అనేది తీసేసేయండి. టైటిల్ ఈక్వల్ టు st.text_input ఆఫ్, ఇక్కడ లేబుల్ ఇవ్వాలి. ఈ లేబుల్ వచ్చేసరికి వెల్కమ్ అని చెప్పేసి ఇస్తున్నా. తర్వాత వెల్కమ్ టు స్ట్రీమ్లైట్ తెలుగు కోర్స్ లెక్చర్స్ అని చెప్పేసి ఇస్తున్నాను. ఇక్కడ ఇంకేం చేయట్లేదు, సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి స్ట్రీమ్లైట్ అదే మన బ్రౌజర్లోకి వస్తున్నాను. సో బ్రౌజర్లో రీరన్ అని చెప్పేసి ఉంది కదా, రీరన్ మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా చూడండి వెల్కమ్ అని చెప్పేసి మనకి ఇచ్చిన లేబుల్ ఏదైతే ఉందో అది ఉంది ఇక్కడ, వెల్కమ్ టు స్ట్రీమ్లైట్ తెలుగు కోర్స్ లెక్చర్స్. సో ఇలాగ మనకి కావాల్సిన థింగ్స్ని ఈ బ్రౌజర్లో మనకు కనపడేలాగా మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి, ఆ మెథడ్స్ యూజ్ చేసి మనం డిప్లాయ్ చేసుకోవచ్చు, కోడ్ని రన్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్ అప్లికేషన్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత బీటా వర్షన్ని క్లౌడ్లో డిప్లాయ్ చేసుకొని బిల్డ్ మూవ్ చేసుకోవచ్చు. సో ఇది ఈ వీడియో అనమాట. నెక్స్ట్ వీడియో నుంచి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా 1 by 1 చెక్ చేసుకుంటూ వద్దాము ప్రతి వీడియోలో. అండ్ కొన్ని సెట్ ఆఫ్ మెథడ్స్ అయిపోయిన తర్వాత ఒక యాప్ కూడా మనం క్రియేట్ చేద్దాం లైవ్లో, ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి TNL Telugu. Press the bell icon so that you will never miss any update from my channel. Thanks for watching this video. మీ వ్యూస్ ఏవైతే ఉన్నాయో అది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, so that it will be helpful for me and for others also. And bye.